చెప్పండి. అన్న ఇంకొకటి ఇప్పుడు అదే ఇప్పుడు గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టెండర్లు వేసుకొని పిలిచిళ్ళు అప్పుడు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కమిషన్లు ముట్టినాయి, వాళ్ళ వరకు అయిపోయింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కమిషన్లు రావాలి కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త టెండర్లను పిలవాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త టెండర్లను ఎప్పుడు పిలవాలి, ఈ టెండర్లను పిలిచే సమయం ఎప్పుడు, ఈ కొత్త కాంట్రాక్టర్లు రావాలి, మళ్ళీ ఇలా కమిషన్లు వాటా మాట్లాడుకోవాలి, ముఖ్యమంత్రి వాట ఎంత, మంత్రుల మాట ఎంత, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల వాటా ఎంత, ఎమ్మెల్యేల వాట ఎంత, ఆ వాటలన్నీ తేలాలి. ఆ వాటలన్నీ తేలిన తర్వాత అప్పుడు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభం కావాలి. కాదు, నీళ్ల వాటాల విషయం పక్కన పెడితే వీళ్ళ వాటాలు తెలుసుకునే పరిస్థితులు ఉన్నారు. నీళ్ళ వాటాలు పక్కన పెడితే వీళ్ళ కమిషన్ల వాటాలు తెలుసుకోవాలి. కమిషన్ల వాటాలు తెలుసుకున్న తర్వాతనే ఆ ప్రాజెక్టు. మరి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పాత ఏదైతే టెండర్ల పాత కాంట్రాక్టర్లు ఉన్నారో మరి వాళ్ళని పిలిచి మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళది అది బీఆర్ఎస్ సంబంధించినటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా తయారు కావాలి కదా. సో ఏదైనా కూడా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కూడా కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి మాత్రమే ఈ ప్రాజెక్టు పనులు చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఇది మనం రైతులను మోసం చేస్తున్నటువంటి విధానం. ఇవాళ రైతులు ఏదైతే మన అంశమే తెలంగాణ ఏర్పడినటువంటి అంశమే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటే మనం తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేసినాం. దాదాపు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసే తెలంగాణ కోసం. అలాంటి అంశంలో ప్రధాన అంశమైన నీళ్లు. ఈ నీళ్ల విషయంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలం కమిషన్ల కోసం ఆరాటపడి ఇలా ఆ నీళ్లు సరైనటువంటి విధానంలో రైతులకు అందించకపోతే ఇంకా ఎందుకు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాళ వాళ్ళ ఆత్మలు ఘోషించాయా? ఈ రాష్ట్రం కోసము ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయా లేదా? ఇవాళ మనం వాళ్ళ ప్రాణ త్యాగాలకు మనం ఏం విలువ కడుతున్నాం, ఏం విలువ ఇస్తున్నాం? ఇవాళ కేసీఆర్ ఇవాళ ఉద్యమ నాయకుడు అని చెప్తాడు. ఉద్యమ నాయకుడు ఏం చేసిండు, ఏం విలువలు ఇచ్చినావు? నీళ్లు లేకపోయే, నిధులు లేకపోయే, నియామకాలు లేకపోతే 10 ఏళ్ల పాటు పూర్తిగా అమరవీరుల కుటుంబాలను మర్చిపోతే. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అనేక వేదికల మీద మాట్లాడిండు. కేసీఆర్ అనేక బూతులు తిట్టిండు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక కూడా కేవలం కేసీఆర్ ని తిట్టడం కోసమే ఇవాళ ఆయనకు సమయం పడుతుంది. కేసీఆర్ ని తిట్టడానికే ఇవాళ సమయం ఇస్తున్నాడు తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏ విధంగా ఉన్నారు? రైతులు ఇవాళ కళ్ళాల మీద ఇవాళ మొక్కజొన్నలు కళ్ళాల మీద ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇవాళ మక్కలు కొనేటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు సరిగ్గా. ఇవాళ వడ్లు ఇవాళ యాసంగి వడ్డినటువంటి వడ్లు ఇవాళ రైతు మొన్న అకాల వర్షానికి ఎక్కడికక్కడ వడ్లు పాడైపోయినాయి, మొక్కజొన్నలు పాడైపోయినాయి. వాటి మీద ఇవాళ సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా సమీక్ష చేసేసి ఆ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఆలోచన ఎక్కడ చేయట్లేదు. కానీ ఇవాళ కేసీఆర్ ని తిట్టడానికి మాత్రం ఆయన రేవంత్ రెడ్డి అనేక మాటలు, అసలు నార్మల్ మాటలు మాట్లాడాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు తప్ప మరి ఈ కింది స్థాయిలో జరిగినటువంటి ప్రతి విషయం మీద ఎందుకు వాళ్ళు కూడా అంతే విధంగా రేవంత్ రెడ్డి గారిని తిరుగుతున్నారు కదన్నా. మరి వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా. అదే అన్న, తిట్టడానికి ఇవాళ ఏమైపోయిందంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్లస్ ఆడ కేటీఆర్ ఇవాళ ఇద్దరు కూడా కేవలం అంటే వాళ్ళు చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి మీద నెపం వేయొచ్చు. సో రేవంత్ రెడ్డి గారి అసమర్థతను చాటుకోవడం కోసం వాళ్ళ మీద నెపం వేయొచ్చు. నేనేమంటున్నా, కేవలం తిట్ల పురాణాలతోటే కాలయాపన చేస్తే ఇవాళ నీకు అధికారం తిట్ల పురాణాల కోసమా నీకు అధికారం కట్టబెట్టింది? వాళ్ళ ప్రజలకు ఏదైనా జరుగుతుందనే కదా నిన్ను నమ్మి వాళ్ళ ప్రజలు నిన్ను గెలిపించి వాళ్ళ గద్దెనెక్కిస్తే ఎంతో కొంత ప్రజలకు మేలు జరగాలి కదా అన్న. ఫైనల్ గా మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో మరి బీజేపీ స్టాండ్ ఏంటి? దీన్ని ఏ విధంగా అంటే ప్రభుత్వం నుంచి దీన్ని అంటే ఏ వివరణ కోరుకుంటున్నారు అన్న? బీజేపీ స్టాండ్ ఒకటే అన్న, పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. పర్మిషన్ ఇప్పుడే రవి గారు అంటున్నారు పర్మిషన్ మీరు కూడా సహకరించి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే. నేను ఏమంటున్నా, ఎందుకు సహకరించదన్నా బాధ్యత అన్న? ఇప్పుడు ఒక మాట చెప్తా, పిల్లోడు ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ కి పూర్తిగా ఆన్సర్ చేసిన తర్వాత ఎందుకు పాస్ కాడన్నా? ఎందుకంటే మీరు కూడా ఇక్కడ అధికారం చెలాయించాలనుకుంటున్నారు, మీరు కూడా అధికారం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ మీద మీకు ఆ ప్రేమ ఉండాలి, సవితి ప్రేమ ఉండకుండా. నేనేమంటున్నా, పూర్తి స్థాయిలో వీళ్ళు డిపిఆర్ లో పూర్తిగా అన్ని సమగ్రంగా ఆలోచన చేసి సమగ్రమైనటువంటి విషయాలు వాళ్ళకి అందిస్తే తప్పకుండా 100%
తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టినా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ విధంగా చేస్తుందన్నా చేయలేదు కదా. చేయలేదు. అవును. ఇవాళ కేంద్రం కిషన్ రెడ్డి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పోయి మాట్లాడిండా? కిషన్ రెడ్డి గారే కదా నిన్న మాట్లాడింది మంత్రితోటి అవును. మూసీ నదికి సంబంధించినటువంటి సుందరీకరణ గురించి అవును. మాట్లాడిండు కదన్న. సో ఇప్పుడు మాకు 100% మాకు కూడా బాధ్యత ఉంటది. మా మంత్రులు ఇప్పుడు ఇద్దరిడ కేంద్ర మంత్రులు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు. తప్పకుండా ప్రతి విషయం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళి పూర్తి డిపిఆర్ ఇచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు సహకరిస్తారు. అన్ని ప్రాజెక్టులు మేము సహకరిస్తామన్నా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, రైట్. రవి గారు ఫైనల్గా చెప్పండి, మరి నిజంగానే అంటే ఉన్నది మనకు తక్కువ టైము. సో మరి